మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ట్రైమెథడ్స్ నుంచి బోధనా పద్ధతులు అనే చాప్టర్ చెప్పడం జరుగుతుందండి. ట్రైమెథడ్స్లో ఆల్రెడీ 3 వీడియోలు అయితే చేసి ఉన్నాను. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. అదేవిధంగా ఈ వీడియో చివర కూడా మీకు కనిపిస్తాయి, అక్కడి నుంచి చూడొచ్చండి. మరి వివరణతో కూడినటువంటి ఈ వీడియోని మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకు వీడియోలో చేరేలా చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు బహుమానాలండి. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. సమస్యలో ఉన్న అంశాలలో పరస్పర ఆధార సంబంధాలను అర్థం చేసుకొని సమీకరణాలు రాసుకొని సాధించడం అనేది సమస్య పరిష్కారానికి ఏ రకమైనటువంటి నిర్దిష్ట పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆధారితాల పద్ధతి. అసలు ఆధారితాల పద్ధతి అంటే ఏమిటంటే, ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తానండి. 10 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు కుమారుని వయస్సుకు 3 రెట్లు కంటే ఎక్కువ, 5 ఎక్కువ 3 ఎక్కువ ఏదో ఒకటి. ప్రస్తుతం వారి వయస్సు ఎంత? ఇలాంటి ఎగ్జాంపుల్ సమస్యలు ఉంటాయి కదండి. అలాంటి సమస్యని పరస్పర సంబంధాలను అర్థం చేసుకొని మనం ఏం చేయాలి? సమీకరణాలను రాసుకొని సాధిస్తామండి. సో ఇలాంటి దానిని ఆధారితాల పద్ధతి అంటామండి. అదేవిధంగా సాదృశ్యాల పద్ధతి అంటే ఏమిటంటే, పెద్దగా ఉంటాయి సమస్యలు, పెద్ద లెక్కలు ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? పిల్లవాడికి అర్థం చేసుకోవడానికి దానికి పోలినటువంటి చిన్న సమస్యను విద్యార్థికి పరిచయం చేసి ఆ విధంగా అసలు సమస్యను పరిష్కరించే పద్ధతే సాదృశ్యాల పద్ధతి అండి. మూడోది విశ్లేషణ పద్ధతి అండి. అంటే ఇచ్చినటువంటి సమస్యను చిన్న చిన్న భాగాలుగా విశ్లేషించుకోవాలండి. తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి ఆ విధంగా వెళ్తూ సోపానాలను అనుసరించి పెద్ద సమస్యను సాధించగలగాలండి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇచ్చినటువంటి సమస్యను చిన్న చిన్న భాగాలుగా విశ్లేషించుకొని చేసే పద్ధతినే విశ్లేషణ పద్ధతి అంటారండి. ఇక్కడ పునఃప్రవచనాల పద్ధతి అంటే, ఇది సమస్యను చదవడం, సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమస్యను అంటే మరలా అనేక సార్లు చదవాల్సి ఉంటుందండి. సమస్యను చదవడం, సోపానాలు రాయడం, నిబంధనలు గుర్తించడం, ఇవన్నిటిని చేయడంతో సమస్య అనేది అర్థమవుతుందండి. ఎగ్జాంపుల్ ఎలాంటివంటే కాలం పని లెక్కలు, కాలం, దూరం, వడ్డీ సమస్యలు, ఇలాంటి లెక్కలన్నీ కూడా పునఃప్రవచనాల పద్ధతి ద్వారా మనం చేస్తూ ఉంటామండి. ఇదండి మ్యాటర్. రెండవది, పియాజే ప్రకారం ఈ దశలో బహురూప నిత్యత్వ భావన అనేది ఏర్పడుతుంది. ఏ దశలో ఏర్పడుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆన్సర్ ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశలో ఏర్పడుతుందండి. అసలు ఈ దశలన్నిటి గురించి ఒక్కసారి షార్ట్కట్గా చూసేద్దామండి. మరి పియాజే ప్రకారంగా 4 దశలు ఉన్నాయి. ఒకటి ఇంద్రియ చాలక దశ. ఇది 0 నుంచి 2 వరకు ఉంటుందండి. 0 నుంచి 2 years ఉంటుందండి. మరి ఇది అనుకరణ అనేది ఎక్కువ ఉంటుందండి ఇంద్రియ చాలక దశలో. శిశువు తనకు ఇతర వస్తువులకు మధ్య తారతమ్యం తెలుసుకుంటాడండి. అదేవిధంగా వస్తువులను అందుకోవడము, నోట్లో పెట్టుకోవడం వంటివి చేస్తుంటాడు. వస్తువు శాశ్వతమైనదని తెలియదు. కొన్ని నెలల తర్వాత వస్తువు తన కంటికి కనబడినటువంటి వాటిని అది శాశ్వతంగా ఉంటుంది అని గుర్తిస్తారండి ఈ ఇంద్రియ చాలక దశలో. ఓకేనండి. రెండవది పూర్వ ప్రచాలక దశలోకి వస్తే 2 దశలు ఉంటాయండి. ఒకటోది పూర్వ భావన దశ, అంతర్బౌద్ధిక దశ. ఈ పూర్వ భావన దశ 2 నుంచి 4 సంవత్సరాలు ఉంటుందండి. యాక్చువల్గా పూర్వ ప్రచాలక దశ అనేది 2 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. అందులో 2 దశలు అని చెప్పాను కదండి. మొదటిది పూర్వ భావన దశ. ఈ పూర్వ భావన దశ 2 నుంచి 4 సంవత్సరాలు. అంతర్బౌద్ధిక దశ అనేది 4 నుంచి 7 సంవత్సరాలు ఉంటుందండి. మరి ఈ పూర్వ భావన దశలో పిల్లలు వస్తువులను, సంఘటనలను, విషయాలను తాము మాట్లాడే భాషలో లేదా గుర్తులతో వ్యక్తపరుస్తున్నారండి. బంతి అంటే గుండ్రంగా ఉంటుందని చెప్పడం, శిశువు ఎక్కడ ఉన్నా కూడా తమ కుటుంబ సభ్యులు ఎంతమందో చెప్పగలడం, ఆడవాళ్ళందరినీ కూడా అమ్మ, మగవాళ్ళందరినీ కూడా నాన్న అని పిలుస్తుంటారండి ఈ పూర్వ భావన దశలో. అదేవిధంగా సూర్యచంద్రులకు ప్రాణం ఉన్నదిగా భావిస్తుంటారండి ఈ పూర్వ ప్రచాలిక దశలో, పూర్వ భావన దశలో అండి.
అదేవిధంగా బొమ్మలకు పాలు పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ పూర్వ భావన దశలో. మరి నెక్స్ట్ రెండవ దశ అయినటువంటి అంతర్భౌతిక దశలో 4 నుండి 7 సంవత్సరాలు ఉంటుందండి. మరి ఈ 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుందండి. తమ దృష్టి నుంచి చూసినదే వాస్తవంలో ఫీల్ అవుతారండి పిల్లవాడు. ఇతరుల అభిప్రాయాలకు అవకాశం ఉండదండి. ఏకమిత్య దశలో ఆలోచిస్తూ ఉంటారండి. ఇక్కడ బహురూప నిత్యత్వ భావన అనేది ఉండదు ఓకేనండి. మరి కేజీ దూది బరువ, కేజీ ఇనుము బరువ అంటే ఇనిమే బరువు ఉంటుంటాడండి ఓకేనండి. ఈ విధంగా జరుగుతున్నదండి. మరి మూడవది, మరి ఈ రెండో బిట్కి ఆన్సర్ అయినటువంటి మూడో దానిలోకి వెళ్దామండి. మూర్త ప్రచారక దశలోకి వెళ్దాము. వాస్తవికతను అర్థం చేసుకుంటారండి. తర్కబద్ధమైనటువంటి ఆలోచన అనేది మొదలవుతుంటుంది. చతుర్విధ ప్రక్రియలు వస్తుంటాయి. పిల్లల యొక్క ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితం అవుతుందండి. వర్గీకరణ సామర్థ్యము అంటే సజీవులు, నిర్జీవులు, ప్రధాన సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ఇలాగా వర్గీకరణ సామర్థ్యం అనేది పెరుగుతుందండి. భావన పదులుపరుచుకునే శక్తి, భావన వర్గీకరణ శక్తి, విశ్లేషణ శక్తి అనేవి ఏర్పడుతుంటాయండి. అదేవిధంగా బహురూప నిత్యత్వ భావన అనేది ఏర్పడుతుంది మూర్త ప్రచారక దశలో అండి. మరి నియత ప్రచారక దశ అనేది 12 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఈ నియత ప్రచారక దశ ఉంటుందండి. పిల్లల ఆలోచనలకు రెక్కలు వస్తూ ఉంటాయండి. మూర్త ఆలోచన నుండి అమూర్త ఆలోచనలు చేసే సామర్థ్యం అయితే వస్తుంది. అదే కాలం, పని, దూరం, సంభావ్యత, సారూప్యత, సముచ్చయం ఇలాంటివన్నింటిని కూడా చేయగలుగుతుంటాడండి. యత్న దోష పద్ధతిలో కాకుండా సమస్యను క్రమ పద్ధతిలో చేస్తుంటారండి ఈ నియత ప్రచారక దశలోని పిల్లలు ఓకేనండి. మూడవదండి, విద్యార్థి ఒక విషయాన్ని తనకు తానుగా నేర్చుకున్న దానికి, ఇతరుల సహాయంతో నేర్చుకున్న దానికి మధ్య ఉండే దూరాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 సామీప్య వికాస మండలి అంటారండి. సామీప్య వికాస మండలి. మరి ఈ సామీప్య వికాస మండలిని వైగోటస్కి తన సిద్ధాంతంలో పేర్కోవడం జరిగిందండి. దీన్నే జెడ్పీడి అని కూడా చెప్తుంటామండి. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. మరి ఇందులో వైగోటస్కి తన సిద్ధాంతంలో పేర్కొన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం స్కఫోల్డింగ్ అండి. స్కఫోల్డింగ్, దీనికే మరో పేరు కూడా ఉందండి, సారువా ఓకేనండి. సాధారణ ఈ యొక్క సామాజిక సాధనాలు అనేటువంటి కంప్యూటర్, ఇంటర్నెట్లు, ఎన్సైక్లోపీడియా, డిక్షనరీ, వీడియో క్లిప్పింగ్లు, లైబ్రరీలు, ల్యాబ్లు మొదలగునవి ఈ జెడ్పీడీని పూరించగలుగుతాయండి ఓకేనండి. అదేవిధంగా జ్ఞాన నిర్మాణము, సామాజిక సాంస్కృతిక కృత్యాలు వీటన్నిటి గురించి కూడా వైగోటస్కి చెప్పడం జరిగిందండి. ఇదండి. నాలుగవది, సరళ భావనలుగా పేర్కొనబడేవి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏకైక ఉద్దీపన గుణం ఉన్న వస్తువులు సరళ భావనలుగా పేర్కొనబడుతుంటాయండి. ఐదవది, ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది అని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మాధ్యమిక విద్యా కమిషన్ అండి. ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది ఆ ప్రణాళిక అనేది మాధ్యమిక విద్యా కమిషన్ చెప్పడం జరిగిందండి. ఆరవదండి, బోధనలో అత్యంత ప్రాధాన్యత గల అంశాలు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 బోధకుడు, బోధనాంశం, బోధనా వ్యూహం. మరి బోధకుడు అంటే టీచర్, బోధించే అంశం అంటే లెసన్, బోధనా వ్యూహం అంటే బోధనా పద్ధతి అండి. ఇవి అత్యంత ప్రాధాన్యత గల అంశాలండి. ఏడవది, విద్యార్థులు జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి.
అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాజెక్టు పద్ధతి అండి. ప్రాజెక్టు పద్ధతి. మరి జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలని చెప్పింది ప్రాజెక్టు పద్ధతి అండి. 8వది, విద్యార్థులు తమ తప్పులను తెలుసుకొని పథకం ప్రకారం కార్యకలాపాలన్నీ నిర్వహించింది లేనిది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ప్రాజెక్టు పద్ధతిలో ఏ సోపానాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 మూల్యాంకనం అండి. మూల్యాంకనం. ఇప్పుడు ప్రాజెక్టు పద్ధతిలో సోపానాలు మొత్తంగా 6 ఉంటాయండి. 6. మొదటిది పరిస్థితిని కల్పించడం అండి, అంటే సన్నివేశాన్ని ఏర్పాటు చేయడం. అంటే పిల్లల యొక్క స్థాయి, అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి సంసిద్ధత చూపించడానికి ప్రేరేపించే సన్నివేశాలు కల్పించాలండి. మొదటిది సన్నివేశాలు కల్పించడం. రెండోది ప్రాజెక్ట్ ఎంపిక అండి. ఇక్కడ 4వది ఉంది కదండి, ప్రాజెక్ట్ ఎంపిక, అది రెండోదండి. ఇది ప్రాజెక్టు పద్ధతిలో 6 సోపానాల్లో 2వ సోపానం ప్రాజెక్ట్ ఎంపిక ఉద్దేశం అండి. ఇందులో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా ఉంటూ సభ్యులందరి అంగీకారంతో జరుగుతుంటుందండి ఈ ప్రాజెక్టు. విద్యార్థులు గుర్తించినటువంటి ప్రాజెక్టు వారి అవసరాలకు అనుగుణంగా తగిన విధంగా ఉండాలండి. తర్వాత 3వ సోపానం వ్యూహరచన అండి. అంటే ఇచ్చినటువంటి ప్రాజెక్టు పద్ధతిలో వివిధ దశలు చేయవలసినటువంటి పనులు, దానికి అవసరమయ్యే ఖర్చు, అదేవిధంగా పరికరాలు, సమయం దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళికనైతే తయారు చేయాలండి. ఇది వ్యూహరచన అండి. ఇది ప్రాజెక్ట్ పద్ధతిలో 3వదండి. మరి 4వ సోపానం అమలుపరచడం అండి. మరి ఇదే అమలుపరచడం అనేది అతి ముఖ్యమైనటువంటి సోపానం అండి. విద్యార్థి క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్లో అమలుపరుస్తుంటాడండి. ఇది ప్రజాస్వామ్య వాతావరణంలో నేర్చుకుంటుంటాడు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు పద్ధతిలో అమలుపరచడం అనేది చేయడం ద్వారా అభ్యసనం అనే జరిగే సోపానం ఉన్నది ఇదేనండి, అమలుపరచడం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రెండు పాయింట్లు అయితే ఉన్నాయండి. విద్యార్థులందరికీ కూడా బాధ్యతలు నిర్వహించే సోపానం వ్యూహరచన అండి. అందరికీ కూడా బాధ్యతలు అనేవి వస్తుంటాయండి ఈ యొక్క వ్యూహరచనలో. అదేవిధంగా విద్యార్థులందరూ బాధ్యతలు నిర్వహించే సోపానం అమలుపరచడం కూడా అండి. ఓకేనండి. ఇప్పుడు ఆన్సర్ అయినటువంటి మూల్యాంకనంలోకి వద్దామండి. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దానిని సమీక్షించి జరిగిన పొరపాట్లు తెలియపరిచి తగిన సూచనలు ఇచ్చి మూల్యాంకనం అయితే చేయాలండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు మరింత సమర్థవంతంగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలు కలిగిస్తుందండి. ఇదండి చివరిగా చివరిది ప్రాజెక్టు పద్ధతిలో 6వ సోపానము నివేదిక తయారండి. ప్రాజెక్టు యొక్క లక్ష్యాలు ఏమిటి, ఆవశ్యకత ఏంటి, ఎన్నుకున్న విధానం ఏమిటి, నిర్వహించిన పద్ధతి ఏమిటి, నేర్చుకున్న విషయాలు ఏమిటి, ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, వీటన్నింటి గురించి ఒక నివేదిక అయితే తయారు చేయాలండి. ఇక్కడ ఆత్మవిమర్శ చేసుకునేది మూల్యాంకనం. ఓకేనండి. 9వదండి, క్రింది వాటిలో సరైనది ఏమిటి? క్రింది వాటిలో సరైనది. ఇక్కడ పైవన్నీ కూడా సరైనవేనండి, చూద్దామండి. 1వది ఆలోచన ప్రక్రియ విశ్లేషణ, ఆలోచన ఫలితం సంశ్లేషణ, అతి దీర్ఘమైనటువంటి ప్రక్రియ విశ్లేషణ. ఇవన్నీ కూడా సరైనవేనండి. 10వ చూద్దామండి. సమస్య పరిష్కారానికి సమూహం అంతా కలిసి ఏకగ్రీవంగా ఒకే విధమైనటువంటి అభిప్రాయానికి సూచించడానికి చేసే ప్రయత్నం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 చర్చా పద్ధతి అండి. అంతా కలిసి ఏకగ్రీవంగా ఒకే విధమైనటువంటి అభిప్రాయానికి సూచించే ప్రయత్నమే అందరూ కలిసి చర్చా పద్ధతిలో చేసినట్లయితే ఏకగ్రీవంగా ఒకే విధమైనటువంటి అభిప్రాయం వస్తుందండి. 11వదండి, ప్రయోగశాల పద్ధతి ప్రకారము బోధన చేయాలంటే ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించవలసింది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల యొక్క అభిరుచి. విద్యార్థుల యొక్క అభిరుచి లేనప్పుడు ప్రయోగశాల పద్ధతి అనేది సక్సెస్ కాదండి. మరి ప్రయోగశాల పద్ధతి చేయాలి అంటే, బోధన చేయాలి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క అటెన్షన్, విద్యార్థుల యొక్క అభిరుచిని ఖచ్చితంగా పరిశీలించవలసి ఉంటుందండి. 12వదండి, క్రింది వానిలో ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం కానిది ఏమిటి? ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం కానిది.
ఆన్సర్ ఆప్షన్ 4, ప్రయోగాలకు కాల వ్యయం ఎక్కువ అండి. ఇది ఒక లోపం అండి. ప్రయోగశాల పద్ధతిలో లోపాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కువ పరికరాలు అవసరం అవుతాయండి, ఎక్కువ సదుపాయాలు అవసరం అవుతాయండి. ప్రయోగశాల ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే మరి పరికరాలు ఎక్కువ ఉండాలి, ఎక్కువ సదుపాయాలు ఉండాలి, ఎక్కువ సమయం ఉండాలి, అదేవిధంగా వ్యయ ప్రయాసాలు ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట సాధ్యపడదండి. మరి పోటీ పరీక్షలకు ఈ పద్ధతి అనువైనది కాదండి. మరి దీని యొక్క ప్రయోగశాల పద్ధతి యొక్క ఉపయోగాలు చూద్దామండి. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుందండి. ఇది సైంటిఫిక్ మెథడ్లో ప్రయోగం చేయడం వలన అభ్యసనం అనేది పెంపొందిస్తుందండి. అదేవిధంగా శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరుల పట్ల ఆసక్తులు అయితే కలుగుతాయండి. సహకారం, సంఘీభావం ఏర్పడుతుంటాయండి. స్వయంగా చేస్తూ నేర్చుకుంటుంటాడు, లెర్నింగ్ బై డూయింగ్. అందువల్ల ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాడండి. పరికరాలు అమర్చడంలో నైపుణ్యాలు, పరిశీలన, నిశ్చితత్వం ఇవన్నీ కూడా పెంపొందించబడతాయండి ఈ ప్రయోగశాల పద్ధతి వల్ల. మరి ఈ ప్రయోగశాల పద్ధతిలో ముఖ్యంగా 3 మెథడ్లు ఉంటాయండి. ఒకటోది సహకక్ష పద్ధతి అండి, అంటే క్లాస్ ఫ్రంట్ మెథడ్ అండి. రెండోది గ్రూప్ మెథడ్ అండి. మూడోది డివిజన్ మెథడ్ అండి. డివిజన్ మెథడ్ అంటే పార్ట్ మెథడ్ అండి, అంటే దీనిని విభాగ పద్ధతి అని కూడా అంటారండి. ఫస్ట్ వన్ క్లాస్ ఫ్రంట్ మెథడ్ లేదా సహకక్ష పద్ధతి అండి. అంటే ప్రయోగ పరికరాలు తక్కువ ఖరీదు కలివే ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరికరం ఇచ్చి ప్రయోగం నిర్వహిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, క్లాస్ మొత్తం కూడా జరుగుతుంది. తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు కలరో అన్ని పరికరాలు ఉపయోగించి ప్రయోగాన్ని నిర్వహించే పద్ధతి. అంటే తక్కువ ఖరీదు ఉంటే ఎక్కువ కొనగలం కదా, ఆ విధంగా దీన్ని సహకక్ష పద్ధతి అంటారండి. రెండోది సామూహిక పద్ధతి అండి. అంటే తరగతిలో ఉండే విద్యార్థుల సంఖ్యను బట్టి కొన్ని గ్రూపులుగా విభజిస్తారండి. ఆ విభజించి గ్రూప్ ఒకటి చొప్పున ఇస్తుంటారన్నమాట. ఓకేనండి. మరి మూడోది విభాగ పద్ధతి అండి. అంటే చేయాల్సినటువంటి ప్రయోగం పెద్దది అయ్యింది, క్లిష్టమైనది అయ్యింది, ఖర్చుతో కూడుకుంది, ఒక విద్యార్థి పూర్తి చేయడానికి వీలుగా లేనప్పుడు ఈ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో విద్యార్థికి కానీ ఒక్కో గ్రూపుకి కానీ ఇస్తారండి. వీరంతా ఆ విడిభాగాలను పూర్తి చేసిన తర్వాత వాటి ప్రయోగాలన్నింటినీ కూడా సమన్వయపరిచి ఒక దగ్గర తీసుకొచ్చి పూర్తి నివేదికను తయారు చేస్తారండి. ఇప్పుడు మన డిఎస్సిలో 2018 డిఎస్సిలో ఒక ప్రశ్న ఇచ్చాడండి, చూద్దాము. ఆ క్వశ్చన్ ఏంటంటే, కిరణజన్య సంయోగ క్రియలో వివిధ కారకాలను నిరూపించడానికి చేసే ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒకే విద్యార్థి దానిని ఒకసారి నిర్వహించలేనట్లయితే ఉపయోగించే ప్రయోగ పద్ధతి ఏమిటి అని అడిగాడండి. ఆన్సర్ ఏంటండి, డివిజన్ మెథడ్, లేదంటే విభాగాల పద్ధతి, లేదంటే విభాగ పద్ధతి. ఓకేనండి. మరొక ప్రశ్న కూడా అడిగాడండి. ఒక సైన్స్ ఉపాధ్యాయురాలు తన తరగతిలో 60 మంది విద్యార్థులను 6 గ్రూపులుగా విభజించి వారితో విడివిడిగా ప్రయోగాలు నిర్వహించింది. ఈ రకపు ప్రయోగ నిర్వహణ అనేది దేనిలోకి వస్తుందండి, గ్రూపులుగా విభజించడం, అంటే జట్టు పద్ధతి లేదంటే గ్రూప్ మెథడ్, సామూహిక పద్ధతిలోకి వస్తుందండి. ఓకేనండి. ఈ విధంగా ఈ యొక్క ప్రయోగశాల పద్ధతి మీద బిట్లు అయితే వస్తుంటాయండి. ఇవి ఇప్పుడు నేను చెప్పిన 2 బిట్లు కూడా 2018లో వచ్చినటువంటి డిఎస్సిలో వచ్చినటువంటి బిట్లు అండి. నెక్స్ట్ 13వది, ఏ పద్ధతిలో బోధన జరగడం వల్ల విద్యార్థుల్లో పరిశోధనా చైతన్యం ఏర్పడుతుంది? పరిశోధన చైతన్యం ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3, అన్వేషణ పద్ధతి అండి. అన్వేషణ పద్ధతిలో బోధన జరగడం వల్ల విద్యార్థులలో పరిశోధన చైతన్యం అనేది ఏర్పడుతుందండి. మరి ఈ అన్వేషణ పద్ధతిని ఎవరు కనుక్కున్నారో, ఎవరు ప్రవేశపెట్టారో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. హ్యూరిస్ అంటే ఈ అన్వేషణ పద్ధతిని హ్యూరిస్టిక్ అని కూడా అంటారండి. హ్యూరిస్ అనేది ఆంగ్ల పదం నుండి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే మంచిగా వాసన పట్టడము, నేను కనుక్కుంటాను, దారి కనుక్కోవడంలో నిశ్చితంగా ఉండడం, ఇవన్నీ కూడా హ్యూరిస్టిక్లో హ్యూరిస్ అనే పదానికి అర్థాలండి. మరి ఉపాధ్యాయుని అన్వేషణ అనేది 2 రకాలండి. మరలా మనం గమనించాలి, శుద్ధ అన్వేషణ, నిర్దేశిత అన్వేషణ. మరి ఇక్కడ శుద్ధ అన్వేషణ అంటే ఉపాధ్యాయుని యొక్క ప్రమేయం తక్కువ స్థాయిలో ఉండే అన్వేషణనే శుద్ధ అన్వేషణ అంటారండి. అదే ఉపాధ్యాయుని ప్రమేయం ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని నిర్దేశిత అన్వేషణ అంటారండి. మరి
శుద్ధ అన్వేషణ అనేది ఎవరికి ఉపయోగపడుతుందండి? మంద అభ్యాసకులకు ఉపయోగపడుతుందండి. అంటే ఉపాధ్యాయుని ప్రమేయం తక్కువ ఉంది కాబట్టి మందగా స్లో లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి నెమ్మదిగా. అదే నిర్దేశిత అన్వేషణ అనేది ప్రతిభావంతులకు ఉపయోగపడుతుందండి. కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదని విశ్వాసం వ్యక్తం చేసినటువంటి విద్యావేత్త ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 పియాజే అండి. కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదని విశ్వాసం వ్యక్తం చేసినటువంటి విద్యావేత్త పియాజే. 15వదండి, కిండర్ గార్డెన్ విద్యా విధానంలో ముఖ్య వ్యాఖ్యానం ఏమిటి? ఆన్సర్ ఆటల ద్వారా, మూర్త వస్తువుల ద్వారా అభ్యాసం జరగాలి అనేది కిండర్ గార్డెన్ విద్యా విధానంలో ముఖ్య వ్యాఖ్యానం అండి. 16వదండి, నిష్పత్తి అనుపాతం. నిష్పత్తి అనుపాతం బోధించడానికి అత్యంత అనువైన పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి అండి. ప్రాజెక్ట్ పద్ధతి. ఇంతకుముందే దీని గురించి చెప్పుకోవడం జరిగింది. 17వదండి, అభ్యసనలో ఉపాధ్యాయుడు కల్పించే కృత్యాల పరంగా ప్రాధాన్యత లేని కృత్య లక్షణం ఏమిటి? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అవసరం లేదండి మనకే అనిపిస్తుంది కదండి. విద్యార్థుల శారీరక మానసిక ఒత్తిడికి పెంచేదిగా ఉన్నది ప్రాధాన్యత లేని కృత్య లక్షణం అండి. మరి ప్రాధాన్యత ఉన్నది ఆసక్తి కలిగించేదిగా ఉండాలి ఆ కృత్యం, ఆలోచనలు రేకెత్తించేదిగా ఉండాలి ఆ కృత్యం, బహుళ తరగతి బోధనకు అనువైనదిగా ఉండాలి ఆ కృత్యం. మరి 18వ చూద్దామండి, ఏనాడో జరిగిన వివిధ రకాల అంశాలను ఈనాడు కనులకు కట్టినట్లుగా ప్రత్యక్ష అనుభవం పొందే పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మూలాధార పద్ధతి అండి. మూలాధార పద్ధతి. 19వదండి, 5E నమూనాలో అభ్యాసకులు అవగాహన తర్వాత అభ్యసన పరిధిని మరింత విస్తృతపరచుటకు లోతైన అవగాహన కల్పిస్తూ నిత్య జీవిత అన్వయం గురించి బోధించు సోపానం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఎలాబరేట్. ఎలాబరేట్ అండి. అసలు 5E అంటే ఏమిటి? ఫస్ట్ E అంటే ఎంగేజ్ అండి, రెండోది ఎక్స్ప్లోర్, థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్, ఫోర్త్ వన్ ఎలాబరేట్, ఫిఫ్త్ వన్ ఎవాల్యుయేషన్. 5Eలు ఉంటాయండి. ఫస్ట్ది ఎంగేజ్. ఎంగేజ్ అంటే ప్రశ్నించడము, సమస్యను నిర్వహించడం, ఇష్టమైన అంశాలపై కేంద్రీకరించడము, ఇలాంటివన్నిటిని కూడా అభ్యాసకుడు అభ్యసించవలసినటువంటి అంశంపై అభ్యసనానికి సిద్ధపడుతుంటాడండి. అంటే ప్రశ్నించాలి, ఈ విధంగా మనం ఎంగేజ్ చేయాలి, నిమగ్నం చేయాలి విద్యార్థులను అని ఎంగేజ్ చేస్తాడండి ఫస్ట్ దానిలో. రెండోది ఎక్స్ప్లోర్ అంటే శోధించడం, అన్వేషించడం. మరి ఈ దశలో కొత్త అనుభవాలను అభ్యాసకులు పొందుతుంటారండి. మరి జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యాసకులందరూ కూడా శోధించే అవకాశం అయితే పొందుతారండి. మూడోది ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం అండి. శోధించిన తర్వాత దాని వివరణని వివరిస్తుంటారండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలాబరేట్ చేస్తారంటే అంటే విపులంగా విశదీకరిస్తారు. చివరిగా ఎవాల్యుయేషన్ అయితే చేస్తుంటారండి. దీని మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి, చూద్దాము. ఈ ఉపగమమునందలి విద్యార్థులు జ్ఞానాన్ని వారి సొంత అనుభవాలు, ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకుంటారు. 20వ బిట్ చూద్దామండి. రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి. ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వాద సంవాద పద్ధతి అండి. వాద సంవాద పద్ధతి. 21వదండి, క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. 22వదండి, క్రింది వాటిలో ఉపన్యాస పద్ధతి ప్రయోజనం కానిది ఏమిటి? ఆన్సర్ ఆచరణ ద్వారా అభ్యసనం అనేది జరగదండి. లెర్నింగ్ బై డూయింగ్ జరగదు ఉపన్యాస పద్ధతి ద్వారా. ఉపన్యాస పద్ధతి ప్రయోజనాలు చూసినట్లయితే తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు బోధించడం, పునఃస్మరణ చేయడము, ప్రేరణ కలిగించడానికి ఈ మూడింటికి బాగా ఉపయోగపడుతుందండి. 23వది, ఆర్కిమిడీస్ స్నానం చేస్తూ ప్లవన సూత్రాన్ని కనుగొనడం వివరించడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 1 చారిత్రక పద్ధతి అండి, చారిత్రక పద్ధతి. 24వది విద్యార్థులను క్షేత్ర సందర్శనకు తీసుకువెళ్ళి అక్కడ విశేషాలను పరిశీలింప చేయడం ఏ రకమైనటువంటి కృత్యం? ఆన్సర్ ఆప్షన్ 1 నిర్మాణాత్మకమైనటువంటి కృత్యం అండి. 25వది చేయాల్సిన ప్రయోగం, ఇందాక చెప్పాను కదండి, అది ఇక్కడ వచ్చిందండి. చేయాల్సిన ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒక విద్యార్థి పూర్తి చేయడానికి వీలుగా లేనప్పుడు ఆ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి చేయడం అనేది ఏ పద్ధతిలోకి వస్తుంది? ఇది ఆల్రెడీ చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ 3 డివిజన్ మెథడ్, విభాగ పద్ధతి అంటామండి. 26వది నిర్మాణాత్మక ఉపగమంలోని ఏ దశలో విద్యార్థులందరూ విచారణ ప్రక్రియను ఉపయోగించి తమ బోధనతో బోధనాభ్యసన ప్రక్రియను కొనసాగిస్తారు? ఇది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఎక్స్ప్లోర్ అండి. 27వది యథార్థమైనటువంటి సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని దృగ్విషయాలను వివరించడం ఏ పద్ధతిలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 శాస్త్రీయ పద్ధతిలో అండి, శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది. 28వది ఒక తరగతికి చెందిన కొందరు విద్యార్థుల విషయంలో సత్యమైన విషయం తరగతిలోని అందరి విద్యార్థులకు నిజం కావడం ఏ పద్ధతిని అనుసరిస్తుంది? ఆన్సర్ ఆగమన పద్ధతిలో అండి. 29వది క్రింది వాటిలో ఉపన్యాస ప్రదర్శన లోపం కానిది ఏమిటి? ఉపన్యాస ప్రదర్శన లోపం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రదర్శన విద్యార్థిలో ఆలోచనలు రేకెత్తిస్తుంది అనేది ఉపన్యాస ప్రదర్శనలో లోపం కానిదండి. మరి ఆలోచన అనేది రేకించేలాగా ఉపన్యాస ప్రదర్శన అనేది ఉంటుందండి. 30వదండి సామాజిక పరిసరాలలో ప్రయోజనపూర్వకంగా భౌతిక మానసిక శక్తిని ఉపయోగించి చేసే పనిని మనం ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 కృత్యం అంటారండి. 31వది క్రింది వాటిలో ఏ సందర్భంలో విద్యార్థి ప్రత్యక్ష అనుభవం పొందలేడు? ఇక్కడ ప్రయోగాల్లో ప్రత్యక్ష అనుభవం పొందుతాడు, జంతు ప్రదర్శనశాలలో ప్రత్యక్ష అనుభవం పొందుతాడు, మ్యూజియంలో ప్రత్యక్ష అనుభవం పొందుతాడు, కానీ మ్యాప్లలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందలేడండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 32వది కంటికి కనిపించకుండా ఆలోచన ఫలితంగా ఏర్పడే భావనలు ఏమిటి? కంటికి కనిపించవు, అమూర్త భావనలు అండి. 33వది మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పవచ్చు కదా అని విద్యార్థి దృష్టితో అభిప్రాయపడిన వారు ఎవరు? చాలా బాగుందండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 4 ఎస్ఎస్ఏ. మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పవచ్చు కదా అని విద్యార్థి దృష్టితో అభిప్రాయపడిన వారు ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్. 34వది దీనికి మళ్ళీ మారిందండి, ఆర్వీఎం అని పేరు పెట్టారు, రాజ్య విద్యా మిషన్ అని. ఓకేనండి. మరి 34వది సాధారణంగా భావనలు ఎలా ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్ష జ్ఞానానుభవాల ఫలితంగా భావనలు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి. 35వదండి జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు అని సంపూర్ణంగా విశ్వసించే విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మాంటిస్సోరీ విధానం అండి. జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు అని చెప్పినటువంటి విశ్వసించే విధానమే మాంటిస్సోరీ విధానము. 36వదండి ప్రాజెక్ట్ పద్ధతి ప్రయోజనం కానిది ఏమిటి? ప్రాజెక్ట్ పద్ధతి గురించి ఆల్రెడీ ఇదివరకే చెప్పుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ 4 వెనుకబడిన విద్యార్థులకు అభ్యసన పట్ల ఆసక్తి కలిగించదు, ఇది ప్రయోజనం కానిదండి. మరి ఏమేమి ప్రయోజనాలు చూద్దామండి. నిజ జీవిత అనుభవాలు ఇస్తుంది, అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. దీర్ఘకాలిక శృతికి దారితీస్తుంది. విద్యార్థుల శ్రమ గౌరవాన్ని అయితే పెంచుతుందండి ఈ యొక్క ప్రాజెక్ట్ పద్ధతి. 37వది ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 4 కొమీనియస్ అండి. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు కొమీనియస్. 38వది చర్చా పద్ధతిలో సోపానాల సంఖ్య ఎంత? చర్చా పద్ధతిలో సోపానాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ 1 4 అండి. సోపానాలు 4 ఉంటాయండి.
మరి నెక్స్ట్ 39వ అండి, సరైన మారుపేర్లతో జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూద్దాము. 1D ప్రాజెక్టు పద్ధతి అనేది ఉద్యమ పద్ధతి అండి. 2 నిగమ పద్ధతి అనేది యూక్లిడ్ శోధనా పద్ధతి అండి. 3వది ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి రాసి మాట్లాడే పద్ధతి అండి, ఉపన్యాస పద్ధతి. 4E అంటే వనరుల పద్ధతి మూలాధార పద్ధతి. ఇక్కడ మూలాధార పద్ధతి అంటే వనరుల పద్ధతి అండి. 5వది నియోజన పద్ధతి డాల్టన్. నియోజన పద్ధతి డాల్టన్ పద్ధతి అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరుగుతుంది, మిత్రులు గమనించాలి. 45 అండి, భూభ్రమణం భూ పరిభ్రమణం పాఠ్యాంశాలను అర్థవంతంగా బోధించే పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కృత్యాధార పద్ధతి అండి. అంటే విద్యార్థి తన చుట్టూ తాను తిరగమని చెప్పాలి. అప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, దీనిని భూభ్రమణం అంటారు అని చెప్పచ్చండి. అదే కొంతమంది విద్యార్థులను తీసుకొని ఒక విద్యార్థిని ఒక సూర్యుడిగా ఉంచి తన చుట్టూ మరొక విద్యార్థిని భూమిగా ఉంటూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగమని చెప్పాలి. ఆ విధంగా చేసినట్లయితే దానిని భూ పరిభ్రమణం అని చెప్పి అర్థవంతంగా మనం బోధించగలము. దీనిని మనము అర్థవంతంగా బోధించే పద్ధతే కృత్యాధార పద్ధతి అండి, కృత్యం ఆధారంగా పద్ధతి. 41వదండి, మానసిక అంశాలైనటువంటి ఆలోచన, విశ్లేషణ, ఊహ, విచక్షణ మొదలైనవి ఇముడు ఉండే బోధనా పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 చర్చా పద్ధతి అండి. ముందు ఆలోచించాలి, ఆ తర్వాత ఆ చర్చా పద్ధతిలో విశ్లేషిస్తారు, అయితే తర్వాత ఏం జరుగుతుందో ఊహిస్తారు, విచక్షణ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ యొక్క చర్చా పద్ధతుల్లో జరుగుతుంటాయండి. 42వదండి, ప్రాజెక్టు పద్ధతిలోని ఏ సోపానం దార్ండక్ ఫలిత నియమాన్ని పోలి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 మూల్యాంకనం ఎవాల్యుయేషన్. 43వదండి, ఆర్థికంగా సులువైనదిగా ఉంటూ తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను బోధించే పద్ధతి ఏమిటి? తక్కువ కాలం, ఇంకా క్లియర్గా తక్కువ కాలంలో బోధించే పద్ధతి అంటే ఇంకేమీ లేదండి, ఉపన్యాస పద్ధతి. ఇంకా క్లియర్ కట్గా మనం పెట్టేయచ్చు. 44వది, సహజమైన ఆధారాలను విద్యార్థులకు పరిచయం చేసి అనుభవాలు కలిగించి స్వీయ అవగాహనకు తోడ్పడే అతి ముఖ్యమైనటువంటి పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వనరుల పద్ధతి. సహజమైన ఆధారాలను విద్యార్థులకు పరిచయం చేసి అనుభవాలు కలిగించి దేంతో కనిపిస్తారండి? వనరులు లేకపోతే ఆ వనరుల పద్ధతిని ఉపయోగించి చెప్తారండి. 45వదండి, సంధానం. 45వదండి, సంధానం ఏర్పరచడం అనున్నది విచారణాధార ఉపగమంలో ఏ ప్రక్రియను సూచిస్తుంది? సంధానం ఏర్పాటు చేయడం అనేది సృష్టించుట అనే ప్రక్రియను సూచిస్తుందండి. 46వది, సమస్య పరిష్కార పద్ధతిలో సమస్య యొక్క పరిధిని తెలుసుకునే సోపానం ఏమిటి? సమస్య యొక్క పరిధిని తెలుసుకునే సోపానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సమస్యని నిర్వచించుట. సమస్యను నిర్వచించేటప్పుడు దాని యొక్క పరిధి ఎంత, సమస్య ఎంత విస్తృతంగా ఉంది అనేది సమస్యను నిర్వచించేటప్పుడే తెలిసిపోతుంటుందండి. సమస్యను గుర్తించినప్పుడు దాని యొక్క పరిధి తెలియదండి. సమస్యను గుర్తించినప్పుడు పరిధి తెలియదు. సమస్యను నిర్వచించేటప్పుడే దాని గురించి ఆలోచించి నిర్వచించేటప్పుడు మాత్రమే సమస్య యొక్క పరిధిని తెలుసుకుంటామండి. 47వది, చింతగింజలను లెక్కించడం ద్వారా కూడికలు నేర్పించడం ఈ క్రింది వాటిలో ఏ బోధనా నియమాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ముహూర్తం నుండి అమూర్తానికి తీసుకువెళ్తున్నామండి. తన యొక్క రియల్ సోర్స్ దగ్గరలో ఉండే వనరులను ఉపయోగించుకొని ముహూర్తం నుండి అమూర్తానికి విద్యార్థిని తీసుకెళ్తూ ఉంటాం. 48వదండి, క్రింది వాటిలో సూచక పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేనటువంటి విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతి ఏమిటి? ఆన్సర్ సూచనా పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేని పద్ధతే ప్రాజెక్టు పద్ధతి అండి. 49వది, పాఠ్యపుస్తకాన్ని మూసివేసి అందులో ఏమున్నదో కనుక్కోమనే బోధనా పద్ధతిగా విమర్శించబడినటువంటి పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి. పుస్తకాన్ని మూసివేసి కనుక్కోమనడం అనేది అన్వేషణ పద్ధతి అని చెప్పి అన్వేషణ పద్ధతిని విమర్శించిన పద్ధతే అన్వేషణ పద్ధతి అండి.
నాలుగవది 51 అండి, క్రింది వాటిలో శాస్త్రవేత్తలు వారి దేశాలను జత చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 1 ఆర్ అండి, ఆర్మ్స్ట్రాంగ్ ఇంగ్లాండ్. 2 టీ అండి, కిల్ ప్యాట్రిక్ జర్మనీ. సారీ అండి, 2 టీ కిల్ ప్యాట్రిక్ అమెరికా. 3 ఎస్ కదండి, మాంటిస్సరీ ఇటలీ. 4 పి ప్రోబెల్ జర్మనీ. పియాజే స్విట్జర్లాండ్. ఇదండి ఈ యొక్క శాస్త్రవేత్తలు వారి దేశాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి 2-3 సార్లు చదివితే మరలా మర్చిపోయే అవకాశం ఉండదండి. 51వదండి, చర్చా పద్ధతిలో నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 తరగతి ఉపాధ్యాయుడు అండి. 52వది, ప్రయోగశాల పద్ధతి ప్రకారము బోధన చేయాలనుకున్న ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించవలసింది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల యొక్క అభిరుచి అండి. 53వది, బోధన ముహూర్తం నుండి అమూర్తానికి, అమూర్తం నుండి ముహూర్తానికి పోయే బోధనా పద్ధతుల వరుసగా ఏమిటి? మరి ముహూర్తం నుండి అమూర్తం ఏ పద్ధతి, అమూర్తం నుండి ముహూర్తం ఏ పద్ధతి? ఇక్కడ ఆగమన విశ్లేషణ పద్ధతి అండి, ఆగమన విశ్లేషణ పద్ధతులు అండి. ముహూర్తం నుండి అమూర్తానికి ఆగమన పద్ధతి, అమూర్తం నుండి ముహూర్తానికి విశ్లేషణ పద్ధతి అండి. 54వది, ప్రాజెక్టు పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు. ఆన్సర్ ఆప్షన్ 4 సహజ వాతావరణంలో సమస్య పరిష్కారం చేయగలుగుతారండి. సహజ వాతావరణంలో సమస్య పరిష్కారం చేయగలుగుతుంటారండి. 55వది, వెల్టర్ ప్రకారము సర్వవ్యాప్తమైనటువంటి సహజ సిద్ధ స్థితిని నిర్ధారించే పద్ధతి ఏమిటి? వెల్టర్ ప్రకారం అండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమన పద్ధతి అండి, ఆగమన పద్ధతి. 56వది, ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాలు అంటారని వివరిస్తూ వాటికి ఉదాహరణగా ఆవు, గేదె, మేక మొదలైన వాటిని సూచించడం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ నుంచి ఎగ్జాంపుల్కి వెళ్ళాడండి, అక్కడ ఏ పద్ధతి అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 నిగమన పద్ధతి. ఒక స్టేట్మెంట్ నుంచి ఉదాహరణకు రావడం అనేది నిగమన పద్ధతి, ఉదాహరణ నుంచి స్టేట్మెంట్కి రావడం అనేది ఆగమన పద్ధతి అండి. 57వది, ఉపాధ్యాయుడు వెర్నియర్ కాలిపర్స్ ఉపయోగిస్తూ చిన్న చిన్న పొడవులు కొలిచే విధానాన్ని విద్యార్థులకు వివరిస్తూ ప్రదర్శిస్తున్నాడు. ఈ చర్య అనుసరించే పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారండి. నెక్స్ట్ 58వది, అన్వేషణ పద్ధతిలో విద్యార్థి అనేవాడు. ఆన్సర్ ఆప్షన్ 4 పరిశోధకుడు అండి. 65 అండి, ఈ క్రింది వాటిలో ఆగమన పద్ధతికి సంబంధించిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సూత్రం మరిస్తే సాధన చేయలేడు. ఇది రాంగ్ కదండి. ఆగమన పద్ధతిలో సూత్రాన్ని రప్పిస్తాడు, సూత్రం మరిస్తే సాధన చేయలేడు అనేది నిగమన పద్ధతి అండి. మరి ఈ ఆగమన పద్ధతిలో సకాలంలో సిలబస్ పూర్తి కాదండి. ఉదాహరణ నుంచి ఎప్పటికి వెళ్తాడు ఫార్ములాకి? అదే జ్ఞాపక శక్తిపై ఆధారపడదు. అసలు సూత్రాన్ని తయారు చేస్తారు కాబట్టి సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే జ్ఞాపక శక్తికి ఆధారపడవలసిన అవసరం లేదు. సూత్రాలు, నియమాలు కంఠస్థం చేయవలసిన పనే లేదండి ఈ ఆగమన పద్ధతిలో. ఎందు గురించి? వాడే సూత్రాన్ని తయారు చేస్తాడు కాబట్టి. 61వదండి, క్రింది వాటిలో మౌఖికేతర కృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బొమ్మలు గీయడం అండి, బొమ్మలు గీయడం. 62వదండి, వినియోగదారుల రకం ప్రకల్పనగా పిలువబడేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆనందదాయక ప్రకల్పన. 63వదండి, 63 భౌతికంగా చేయడం అనే దాన్ని అనుసరించే ప్రయోగాత్మక సమస్య పరిష్కరణయే అని పేర్కొన్న విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బర్టన్ అండి. 64వది, క్రింది వాటిలో కృత్యాధార అభ్యసన సూత్రం కానిది ఏమిటి? కృత్యాధార అభ్యసన సూత్రం కానిది. ఆప్షన్ 4 శ్రవణ శక్తి పెంపొందించడం అనేది కాదండి. శ్రవణం అంటే వినడం, వినే శక్తి కృత్యాధార అభ్యసనంలో ఎక్కడ ఉంటుందండి?
అది సరైనది కాదండి. ఇక్కడ కృత్యాధార అభ్యసన సూత్రాలు చూద్దామండి. వైయక్తిక భేదాలు గుర్తిస్తాడండి. ప్రతి పిల్లవాడు చేస్తాడు కాబట్టి ప్రతి పిల్లవాడికి కూడా అర్థం చేసుకుంటాడు. అదేవిధంగా స్థానిక పరిసరాలను కూడా వినియోగించుకుంటాడండి. అదేవిధంగా తరగతి గది ఆకర్షణీయంగా చేసుకుంటుంటాడండి. ఈ విధంగా కృత్యాధారం వల్ల. ఓకేనండి. 65 మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరిచ్చే లైక్ కామెంట్ నాకు బహుమానాలు. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు మీకు వివరణ నచ్చితేనే లైక్ చేయండి. 65 7వ తరగతిలో ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన ఉత్తమ బోధనా పద్ధతులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రదర్శన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి. జాబితా తయారీకి ప్రయోగానికి రెండిట్లకి కూడా ప్రదర్శన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి రెండు ఉండాలండి. 66 ఎక్కువ జ్ఞానం ఎక్కువ అనుభవం గల వ్యక్తి తనకంటే తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తికి సమాజంలో సర్దుబాటు చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని అందించడము అనేది దీనినే బోధన అంటారండి. ఇక్కడ ఎక్కువ జ్ఞానం ఎక్కువ అనుభవం గల వ్యక్తి అంటే ఉపాధ్యాయుడు అనుకోండి. తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తికి అంటే పిల్లవాడికి సమాజంలో సర్దుబాటు చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని అందించడం అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇది బోధన అని. మామూలుగా వివరణాత్మకంగా లేకపోతే అదేదో సైంటిఫిక్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. వీడి భాగాలుగా చూస్తే చాలా ఈజీ అవుతుందండి. 67 సమస్యల సాధనలో సోపానాలను క్లుప్తంగా వరుస క్రమంలో రాయడానికి ఉపయోగించే విధానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి అండి. సంశ్లేషణ విధానము. 68 దత్త సమస్యలోని తెలిసిన కనుక్కోవలసిన అంశాల మధ్య సంబంధాలను పటం రూపంలోకి మార్చి సమస్యను పరిష్కరించే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 రేఖాచిత్ర పద్ధతి. ఇక్కడ దత్త సమస్యలోనే తెలిసిన అంశాలను ముందు పటం రూపంలోకి మార్చేసుకుంటారండి. అప్పుడు రేఖాచిత్రంలోకి వచ్చేస్తుంది. అప్పుడు తెలియని వాటిని పరిష్కరించుకుంటాము. ఈ పద్ధతిని మనము రేఖాచిత్ర పద్ధతి అని కూడా అంటామండి. 69 మరి చివరికి వచ్చేస్తున్నాము. వీడియోని చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయని మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి. మరి మీలాంటి ఎంతో మిత్రులకి ఈ వీడియో చేరుతుందండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి గ్రామ సభ గురించి విద్యార్థులకు అవగాహన కలిగించుటకు ఉపాధ్యాయుడు మాదిరి గ్రామ సభలను నిర్వహించాడు. అయినా అతడు అనుసరించిన విధానం ఏమిటి? ఇక్కడ గ్రామ సభ గురించి తెలియదు విద్యార్థులకి, కానీ ఈ గ్రామ సభ ఈ విధంగా ఉంటుంది అని పాఠశాలలోనే ఉపాధ్యాయుడు గ్రామ సభను నిర్వహించాడు. దీనిని ఏమంటాము మనం? ఆన్సర్ ఆప్షన్ 2 సిమ్యులేషన్ అంటామండి. సిమ్యులేషన్ అంటామండి. చివరి పెట్టండి. మరి 70వ బిట్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 3 రాజధానులు అవసరం లేదా అనే సమకాలీన అంశంపై తరగతి గదిలో చర్చ జరపాలంటే ఉపాధ్యాయుడిగా నీవు ఎన్నుకోవలసిన విధానం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.